ఎలా అయినా తీసుకొని నాన్న, నేను ఈ విషయం అమ్మకు చెప్పేస్తాను. అమ్మాయి గారి పరిస్థితిని ఆలోచించకుండా నేను ఇలా ప్రవర్తించడం తప్పు కదా నాన్న. నేను ఈ విషయాన్ని పెళ్లి చూపులప్పుడే చెప్పుండాల్సింది, చెప్పలేకపోయాను. ఎంగేజ్మెంట్ అప్పుడైనా చెప్పుండాల్సింది, అప్పుడు చెప్పలేకపోయాను. సీఎం గారు పబ్లిక్ చెప్పకముందైనా చెప్పుండాల్సింది, అప్పుడు చెప్పలేదు. కనీసం పెళ్లికి ముందైనా మాట్లాడలేకపోతే నా మీద నాకే అసహ్యం వేస్తుంది నాన్న. నేను ఇలా చేస్తుంటే నా చెంప పగలగొట్టి, ఒరే అయ్యా నువ్వు చేస్తుంది తప్పురా, నీకు ఆల్రెడీ పెళ్ళయిందిరా, ఒక ఆడబిడ్డ తండ్రిగా ఆ బాధ ఏంటో నాకు తెలుసురా, ఇలా చెయ్యకురా అని నాకు బుద్ధి చెప్పడం మానేసి అమ్మ ఏమైపోతుందోనని భయం నూరిపోస్తారా? ఒరే అయ్యా, ఇవన్నీ నా మనసులో మెదులుతూనే ఉన్నాయిరా, కానీ మీ అమ్మ గురించి ఆలోచించే ఆగిపోతున్నానరా. అమ్మ ఏమైపోతుందనన్న భయం నాకు ఉంది నాన్న, కానీ అక్కడ అమ్మాయి గారికి ఏమైపోతుందనని చాలా భయంగా ఉంది. అందుకే అమ్మకు చెప్పేద్దాం అనుకుంటున్నాను నాన్న. కానీ ఒరే అయ్యా, నువ్వు చేస్తున్న ధైర్యం నేను చెయ్యలేనురా. కానీ నాకు మాత్రం నువ్వు అమ్మాయి గారు కలిసి ఉండాలనే ఉన్నది. మీరిద్దరూ కలిసి ఉంటే ఈ రూపాక్షం గారు ఎక్కడున్నా సంతోషిస్తారా. మీకు చెప్పడం మర్చిపోయాను నాన్న, విరూపాక్ష గారు ఇక్కడే ఎక్కడో ఉన్నారు నాన్న. అలా అని క్షేమంగా ఉందని మాత్రం చెప్పలేను, ఏదో ప్రాబ్లంలో ఉన్నారు నాన్న. ఆవిడే పెద్దయ్య గారికి ఫోన్ చేసి చెప్పిందంట. ఏట్రా అయ్యా నువ్వనేది? అవును నాన్న, ఆ ఫోన్ అమ్మాయి గారు లిఫ్ట్ చేశారు. విరూపాక్ష గారు చెప్పిన అడ్రస్కు వెళ్ళి మేమిద్దరం వెతికాం, ఎవరో కార్లో తీసుకెళ్ళిపోయారు నాన్న. ఓరే అయ్యా, అమ్మగారు నేరుగా పెద్దయ్య గారికి ఫోన్ చేశారంటే ఖచ్చితంగా పెద్ద ప్రమాదంలోనే ఉండుంటారా. ఆ ప్రమాదం ఏంటో తెలుసుకుని అమ్మగారిని కాపాడాలరా అయ్యా. ఒరే అయ్యా, అమ్మగారు పెద్దయ్య గారితో మాట్లాడటానికి ధైర్యం చేశారంటే ఖచ్చితంగా మాట్లాడతారా. అలాగ మాట్లాడారంటే సమస్యలన్నీ తీరిపోతాయి. నాన్న, విరూపాక్ష గారు ఎక్కడున్నా నేను కాపాడుతాను. ఈలోపు అమ్మ పెళ్లి గిళ్ళి అనే ప్రయత్నాలు చేయకుండా నువ్వే చూసుకోవాలి నాన్న. అది నేను చూసుకుంటాను రయ్యా, నువ్వు జాగ్రత్తరా. నిప్పులు కక్కుతున్న పెద్దయ్య గారితోనే నేరుగా మాట్లాడాలనుకున్నారంటే అమ్మగారు పెద్ద ప్రమాదంలోనే ఉండుంటారు. ఎక్కడున్నారో ఏటో. నాతో మాట్లాడటం ఇష్టం లేకపోతే కనీసం నా మాటలైనా ఒక్కసారి విను సూర్య. అప్పలనాయుడు, నీకు ఫోన్ చేద్దామనుకున్నాను, కానీ నా పరిస్థితి చాలా ప్రమాదంలో ఉండటం వల్ల చనిపోతానేమోనని భయం వేసింది. నేను వీళ్ళ చేతుల్లో చనిపోయేలోపు ఒక్కసారి సూర్యతో మాట్లాడాలనిపించి ధైర్యం చేసి సూర్యకి కాల్ చేశాను. సూర్య వస్తాడనుకుంటే నా కూతురు అల్లుడు వచ్చారు. నా ప్రాణం పోతుందని తెలిసినా వాళ్ళిద్దరూ కలిసి రావడం వల్ల నాకు ప్రాణం పోసినట్టయింది. ఆర్ఆర్ ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీలో ఏదో జరుగుతోంది. ఈ గౌతమ్ రాజు రూపల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నాడో అనిపిస్తోంది. ఎలాగైనా నేను ఇక్కడి నుంచి బయటపడాలి. వెళ్తాను, అన్ని సమస్యల్ని పరిష్కారం చేస్తాను. నా కూతుర్ని అల్లుణ్ణి ఒకటి చేస్తాను. కంపెనీని కూతుర్ని
ఈ గౌతమ్ నుంచి కాపాడుకుంటాను. సూర్యని కలుస్తాను, అన్నీ మాట్లాడతాను. ఏయ్, ఏంటి మళ్ళీ ఎలా తప్పించుకోవాలా అని చూస్తున్నావా? అలాంటి ఆలోచనలు ఏమన్నా ఉంటే మానుకో. ఈసారి అలా చేసావంటే మా గౌతమ్ సార్ చంపేస్తారు. తిని మా గౌతమ్ సార్ చెప్పినట్టు ఆ సంతకం ఏదో పెట్టేసావనుకో, కనీసం ప్రాణాలతో అయినా మిగులుతావు. ఈరోజు అమ్మాయి గారిని కూడా నాతో పాటే తీసుకెళ్ళాలి. ఎస్. అమ్మాయి గారేంటి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? నానా, అమ్మ రూపా, ఇందాక నుంచి ఫోన్ రింగ్ అవుతుందమ్మా. ఎవరు? ఫోన్ లిఫ్ట్ చేయండి అమ్మాయి గారు. మా ఆఫీస్ నుండి నానా. ఓ సరే మాట్లాడు. నేను ఆఫీస్కి వెళ్ళే దారిలో మాట్లాడతాను. సరే అమ్మా, నేను కూడా ఆఫీస్ వరకు వెళ్ళొస్తాను. అలాగే నాన్న. ఏమై ఉంటుంది? అమ్మాయి గారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయడం లేదేంటి? రూపా, కొంతకాలంగా నీలో సంతోషం కనిపిస్తుందమ్మా. నీ సంతోషమే నా సంతోషం అమ్మా. నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి. ఈ హ్యాపీనెస్ రాజు వల్లే నాన్న. నా హ్యాపీనెస్ ఇలానే కంటిన్యూ కావాలంటే నాకు రాజు కావాలి నాన్న. ఏం ఆలోచిస్తున్నావు రూపా? ఆహా, ఏం లేదు నాన్న. సరే, మీరు బయలుదేరండి, నేను వెళ్తాను. అమ్మాయి గారు ఏంటి రాజు కాల్ చేశా? రెడీ అయ్యారా? ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యాను. నువ్వు? నేను ఎప్పుడూ రెడీ అమ్మాయి గారు.
ఏంటి అమ్మాయి గారు, నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరేంటి? రాజు, ఇంకోసారి చేసి ఉంటే మీ పెద్దయ్య గారే ఎత్తేవారు. కొంచెంలో మిస్ అయింది. అయ్యో సారీ అమ్మాయి గారు. నేను ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఫోన్ చేయకు, నేనే చేస్తాను. నాన్న చూసినా అత్తయ్య వాళ్ళు చూసినా ప్రాబ్లం అవుతుంది. సరే అమ్మాయి గారు, ఇంకెప్పుడు చేయను. సరే, మీరు త్వరగా రండి అమ్మాయి గారు, నా కార్లో ఆఫీస్కి వెళ్దాం. ఆ? నీ కార్లోనా? వద్దు రాజు. ఏం కాదమ్మాయి గారు, మీరు రండి. నాకు భయంగా ఉంటుంది రాజు. నాన్న కూడా ఇప్పుడే బయలుదేరి వెళ్ళారు. అమ్మాయి గారు, నాతో రావడానికి ఎందుకు భయం చెప్పండి, మీరు వస్తున్నారంతే. సరే రాజు. మమ్మీ మమ్మీ, అయ్యయ్యో, ఏంటా ఇది? నిన్నిలా చూస్తానని కళ్ళప్పుడు అనుకోలేదు దీపక్. నిన్నిలా చూస్తుంటే గర్వంగా ఉంది దీపక్. ఇంతకాలానికి బాధ్యతలు తెలుసుకుని పనికి పెడుతున్నా. ఇదేదో ముందు నుంచి చేస్తుంటే ఈ రోజు ఇంకొంచెం పెద్ద పొజిషన్లో ఉండేవాడివి కదా. దీపక్, బయట ఎండలు మామూలుగా లేవు. కష్టపడొచ్చా, మజ్జిగ తీసుకొస్తాను, కూర్చో. రే దీపక్, ఈ ఇంట్లో మనం అందరికీ లోకు అయిపోయాన్రా. మమ్మీ, ఇప్పుడు ఈ ఇంట్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ అందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే మనం మాత్రం ప్రశాంతంగా లేవు. నా దగ్గరున్న రాజు రూపలు చెట్టు చాటును కలుసుకున్న వీడియోని మావయ్యకి చూపించేస్తాను మమ్మీ. ఆ వీడియోలో మావయ్య కళ్ళు చెదిరిపోయే సన్నివేశాలు కూడా ఉన్నాయి. చూపిద్దాం దీపక్. నా కూతురు నిప్పు, నా కూతురు వజ్రం అని ఫీల్ అవుతున్న మీ మావయ్య రూపని రాజుతో చూసి కృంగిపోవడం నేను చూడాలి. అందరి ముందు నిన్ను కొట్టిన ఆ చేతులు రూపని కొట్టడం నేను చూడాలి. దెబ్బకి మీ మావయ్యకి రూపం చూస్తే అసహ్యం పుడుతుంది. వాళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతుంది. అవును మమ్మీ, అయితే మావయ్య రాగానే ఆ వీడియో చూపిస్తాను. ముందు వీడియో చూపించకుండా విషయం చెప్తాం దీపక్. మీ మావయ్య మన మాటలు నమ్మడు. నమ్మకపోగా మన మీదే కోప్పడతాడు. ఒకవేళ నమ్మి రూప నిలదీసి అడిగాడంటే రూప చచ్చిన నిజం చెప్పదు. కలవలేదు, అసలు రాజు ఎక్కడున్నాడని కహానీలు చెప్తుంది. అప్పుడు మనం ప్రూఫ్ చూపించామనుకో, మామూలు విషయానికి మసాలా అద్దినట్టు గరం గరంగా ఉంటుంది. రూప అబద్ధం చెప్పింది అనే కోపం మామూలుగా ఉండదు దీపక్. అవును మమ్మీ, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. అలాగే చేద్దాం. అప్పుడే నాన్నకు అబద్ధం చెప్పానని రూప కూడా కుమిలిపోతుంది. అయితే ఆ మందారాన్ని కూడా వదిలిపెట్టను మమ్మీ. ఎలా ఉండేవాణ్ణి స్వీపర్ని చేసింది. ఆ రోడ్ల మీద ఊడుస్తుంటే అందరూ నవ్వుతున్నారు మమ్మీ. రే దీపక్, ఎంత కష్టం వచ్చిందిరా నీకు. కొన్ని రోజులు ఓపిక పట్రా. ఆ డబ్బులు ఎలాగో అలా సెట్ చేసి తర్వాత మందారం సంగతి చూద్దాం. మజ్జిగ తాగు. Hello, sir. Hi. హాయ్ సార్. Hi, sir. Hello. I'm Gautam, sir. One of the partner of this RR Fashion Designing Company. Please sit. Thank you. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హాయ్. రాజు. హలో. మాకు తెలుసు సార్. ప్లీజ్ కూర్చోండి. చెప్పండి. మేము ఒక ఫ్యాషన్ షోని కండక్ట్ చేస్తున్నాం సార్. ప్రజెంట్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇండస్ట్రీలో ట్రెండింగ్లో ఉన్న కంపెనీ
మీ ఆర్ఆర్ ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందులోనూ లాస్ట్ టైం మీ కంపెనీ నుండి సెలెక్ట్ అయిన డిజైన్స్ చాలా బాగున్నాయి సార్. ఆ డిజైన్స్ నేనే ప్లాన్ చేశాను సార్. ఇప్పుడు ఫ్యాషన్ షోలో కూడా అంతకంటే బెస్ట్ కంటెంట్తో నేనే వస్తున్నాను. సూపర్ సార్. యాక్చువల్గా ఆ డిజైన్స్కి అందరూ ఫిదా అయిపోయారు. ఇంకా నెక్స్ట్ ఇచ్చే డిజైన్స్ ఇంకెలా ఉంటాయో. నా ప్లాన్స్, నా డిజైన్స్ గురించి మీకు తెలియదే ఉంది సార్. నా డిజైన్స్ ట్రెండీగా ఉంటాయి, ఫ్యాషనబుల్గా ఉంటాయి, స్టైలిష్గా కూడా ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక మేము బయలుదేరుతాం. మళ్ళీ కలుద్దాం సార్. ఆల్ రైట్ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గౌతమ్, స్పాన్సర్స్తో నువ్వేం మాట్లాడుతున్నావు నీకని అర్థమవుతున్నా గౌతమ్? నేను నా డిజైన్స్ నేను ప్రజెంట్ చేశాను అని నొక్కి చెప్తున్నావు. ఈ కంపెనీ నీ ఒక్కడిదే అనుకుంటున్నావా? కాదే, నీ షేర్స్ కూడా ఉన్నాయి. అలాంటప్పుడు ఎవరితోనైనా మాట్లాడే ముందు మనం డిస్కస్ చేసుకోవాలి కదా. మనం ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే వాళ్ళకి ప్రజెంట్ చేయాలి. ఇందులో డిస్కస్ చేయడానికి ఏముంది రాజు? లాస్ట్ టైం నేను ప్రెజెంట్ చేశాను కాబట్టే మన కంపెనీకి డీల్ ఓకే అయింది. మీరు కూడా డిజైన్స్ ప్రెజెంట్ చేస్తామని చేయలేకపోయారు. దానికి నేనేం చేస్తాను చెప్పు? అందుకే నేనే లిబర్టీ తీసుకొని ఒక అడుగు ముందుకేసి నా డిజైన్స్ అని చెప్పాను. గౌతమ్, నువ్వు మాట్లాడుతున్నంతసేపు నేను మాట్లాడకుండా ఉంది నాకు చేతగాక కాదు. నేను కూడా నీలాగే మాట్లాడితే పోయేది నీ పరువో నా పరువో కాదు, మన కంపెనీ పరువు. ఈ కంపెనీకి ఒక లాయల్టీ ఉంది, దాన్ని కాపాడాలి అన్న సెన్స్ నాకుంది కాబట్టే నేను సైలెంట్గా ఉన్నాను. ఇందాకేదో అన్నావు, నేను చేశాను, నా డిజైన్స్ ట్రెండీగా ఉంటాయి, నా డిజైన్స్ స్టైలిష్గా ఉంటాయి, నేను మాత్రమే చేశాను అన్నావు. నువ్వు ఎలా చేశావో, ఎవరి వల్ల చేశావో నాకు, మనకి, అందరికీ బాగా తెలుసు. దాని గురించి మాట్లాడాలి అనుకోనుంటే నేను ఎప్పుడో మాట్లాడుండేవాడిని. కానీ మాట్లాడలేదంటే అది మన కంపెనీ పరువు కోసం, మన కంపెనీ రిప్యుటేషన్ కోసం. మనం అందరి ముందు అరుచుకొని మన పరువు మనం తీసుకోవడం పద్ధతి కాదు. అలా చేయడం పద్ధతి కాదు కాబట్టి నేను సైలెంట్గా ఉన్నాను. చూడు గౌతమ్, నీ వల్ల, నీ ఈగో వల్ల కంపెనీ పరువు నాశనం అయితే మాత్రం నేను ఒప్పుకోను. డిజైన్స్ గీయడం అంటే దొంగతనంగా కాపీ చేసినంత ఈజీ కాదు. డిజైన్స్ చేయడం అంటే ఒక ఆకారానికి ప్రాణం పోయడం. అసలు డిజైన్స్ అంటే మన పరపతి, డిజైన్సే మన పెట్టుబడి. అది ఆలోచించు. నీ ఈగో కోసం కంపెనీకి బ్యాడ్ నేమ్ వచ్చేలా చేయడం కరెక్ట్ కాదు. సూపర్ రాజు, సూపర్. గట్టిగా విజిల్స్ అవి వేస్తూ క్లాప్స్ కొట్టాలన్నంతగా ఇచ్చావు క్లాస్. సరే, నువ్వు అన్నట్టే చేద్దాం. పొలైట్గా నువ్వు మోడల్స్ని డిజైన్ చేయి, నేను కూడా డిజైన్ చేస్తాను. పైగా నేనే స్వయంగా స్పాన్సర్స్కి లెటర్ పంపిస్తాను 2 రకాల డిజైన్స్ వస్తున్నాయని. బట్ 1 కండిషన్, నువ్వు చేసిన డిజైన్స్ మాత్రం ఫెయిల్ అయితే, నువ్వు చెప్పావు కదా పరపతి పెట్టుబడి అని, ఆ మాటల్ని వెనక్కి తీసుకొని ఈ కంపెనీలో గౌతమ్ డిజైన్స్ మాత్రమే గ్రేట్ అని అందరి ముందు ఒప్పుకొని ఇకపై నువ్వు ఏ డిజైన్స్ చెయ్యకూడదు. చెప్పు, డీలోకేనా?
ఓకే.